హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. మీరందరూ ఎప్పటినుండో అడుగుతున్న నా యూట్యూబ్ పేమెంట్ గురించి, నా యూట్యూబ్ జర్నీ గురించి ముందు వీడియోలో అయితే షేర్ చేశాను, లాంగ్ వీడియోలో. మరి మీరందరూ చూసారా? ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోకి ముందు వీడియో అయితే ఉంటుంది, లాంగ్ వీడియో. ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరందరూ ఎప్పటి నుండో అడుగుతున్నారు అని చెప్పేసి కొంచెం టైం తీసుకుని నేనైతే వీడియో అప్లోడ్ చేశాను. అప్పటికప్పుడు వెంటనే రికార్డ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఆ వీడియో తీయాలి, పెట్టాలి అని చెప్పేసి, కానీ టైం కుదరడం లేదు ఇన్ని రోజులు, అందుకే ఆగిపోయాను. ఇంకా ఈరోజు అయితే ఫైనల్లీ, ఈరోజు కాదులేండి, ఒక 3 డేస్ బ్యాక్ అయితే ఫైనల్లీ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. ఈరోజైతే వంటగది మొత్తము కూడా నీట్గా, అంటే స్టవ్కి అటుపక్క ఉంది కదా, ఆ పక్క అంతా కూడా బ్లాక్గా అలా అయితే అయిపోయింది ఎప్పుడో కదా. ఇంకా దానికేమో నేను మీషోలో అలా ఆన్లైన్లో మనకి పేపర్స్ ఉంటాయి కదా, వాల్ స్టిక్కర్స్ లాగా, అలా అయితే అతికిద్దాము అనుకున్నాను. కానీ ఎందుకో మళ్ళీ అంత ఎందుకులే, ఇలాగే జిడ్డు పడుతూ ఉన్నాయనుకోండి, వేస్ట్ అయిపోతుందేమో అన్నట్టుగా ఇంకా న్యూస్ పేపర్లో వేస్తూ ఉన్నాను. ఎక్కువగా అటేమి పెట్టము, ఎప్పుడైనా ఒక్కొక్కసారి కర్రీస్ అలాంటివి పడినప్పుడు మాత్రమే అలా అయిపోతూ ఉంటాయి జిడ్డు జిడ్డుగా. ఇంకా అక్కడ అది కాకుండా పిల్లల మూలంగా, అంతకుముందు పిల్లలిద్దరు కూడా చిన్న చిన్నగా ఉన్నారని చెప్పేసి ప్రతిదానికి వంటగదిలోకి వచ్చేస్తున్నారని చెప్పేసి అన్నీ కూడా స్టవ్ పక్కన పెట్టుకుంటున్నాను. తాలింపు దినుసులు డబ్బాలు అవన్నీ కూడా. ఇంకా ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి అల్మరాలో అయితే సర్దేసుకున్నాను. ఇంకా అక్కడ పేపర్స్ మార్చేసి అక్కడంతా కూడా నీట్గా తక్కువ సామాన్లు ఉండేలాగా చూసుకున్నాను. అండ్ అలానే పిల్లలకి తినడానికి అలాగే స్నాక్స్ బాక్స్లోకి ఏమీ ఉండట్లేదని చెప్పేసి చక్రాలు చేద్దాము అని చెప్పేసి ఇలా పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, వాటిని అయితే తీసుకొచ్చి ఇలా క్లీన్ చేసేసి ఒక రోజంతా ఎండలో పెట్టాను. ఇంకా అవైతే ప్లేట్లో నుండి తీసి ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటున్నాను. తర్వాత మిషన్ దగ్గరికి, అంటే మిల్లు దగ్గరికి వెళ్తాం కదా, ఇంకా అప్పుడు ఇచ్చి పంపిస్తే బియ్యము ఇవి రెండు కలిపేసేసి ఒకసారి వాష్ చేసేసి ఎండబెట్టామనుకోండి, ఇంకా ఒకసారి మిల్లుకి ఇచ్చి పంపిస్తే సరిపోతుందిలే. ఇంకా పిల్లలకి ఏమైనా చక్రాలు, సన్న కారపూస ఉంటుంది కదా, అలా రెడీ చేయొచ్చు అని చెప్పేసి ఇలా అయితే ఇంకా ప్రిపేర్ చేశాను. శనగలు అయితే, శనగలో ఇవి పచ్చి శనగపప్పు అంటారండి, వీటి పేరు నాకైతే అంత ఐడియా రావడం లేదు. ఇంకా తర్వాత అయితే ఇంకా అవంతా కూడా క్లీన్ చేసిన తర్వాత వంటగది మొత్తము కూడా ఇంకా మొత్తము క్లీన్ చేసేసాను ఈరోజు. డీప్ క్లీనింగ్ అనేం కాదు కానీ నార్మల్గా పైన కొంచెం క్లీన్ చేశాను, కొంచెం చూడడానికి కూడా బాగోలేదు అని చెప్పేసి. నెక్స్ట్ అయితే కారం అయితే పట్టించుకున్నాము. మేమైతే ఎప్పుడూ కూడా ఇలా ఒక సంవత్సరానికి ఒకసారి, లేదంటే ఒక 6 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి ఇలా అయితే కారం పట్టించుకుంటాము. పచ్చి కారము అలానే మామూలు కారం కూరల్లో వాడుకుంటాం కదా, అవి రెండు కూడా కారాలు అయితే ఈ విధంగా అయితే పట్టించుకున్నాము. పట్టించుకున్న కారాన్ని ఇలా అయితే కవర్స్లో ప్యాకింగ్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. కారం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు రెడ్ కలర్లోనే ఉంటుందని చెప్పేసి ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఒక అరలో వచ్చేసి 4 ప్యాకెట్లే పట్టాయి. ఇంకొక అరలో ఇంకా కూరగాయలు పెడుతూ ఉంటాం కదా, దానిలోకి ఎడదిరిగి వాడుకోవడం లేదు, మేము కూరగాయలు ఏమీ పెట్టట్లేదు. ఇంకా అందులోకి ఒక ప్యాకెట్ అయితే సర్దేసేసాను. ఇంకా అవంతా కూడా మాకు కావాల్సినప్పుడల్లా ఇంకా కొంచెం కొంచెం తీసుకుని, ఇప్పుడు డబ్బాలు ఉన్నాయి కదా చూపిస్తున్నాను కదా, ఉప్పు కారం డబ్బాలు, వాటిలో అయితే ఫిల్ చేసుకుంటూ ఉంటాను అయిపోయినప్పుడల్లా. ఇంకా కారం అయితే ఎప్పుడు కూడా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి అట్టి పెట్టుకుంటాను. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఇలా పట్టించుకుంటాము. ఈసారి అయితే కొంచెం ఎక్కువగానే పట్టించుకున్నాము. అంతకుముందు అయితే ఒక 3-4 మంత్స్కి ఒకసారి పట్టించుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఇది ఒక 1 ఇయర్ ఖచ్చితంగా వస్తుంది. అత్తయ్య వాళ్ళకి మాకు కాబట్టి 1 ఇయర్ వస్తుంది అనుకుంటున్నాను. మరి చూడాలి ఏమవుతుందో. ఇంకా ఇక్కడైతే స్టవ్ వెనకాలైతే నీట్గా కూడా మొత్తము క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ అయితే ముందు రోజే కడిగి పెట్టేసుకున్నాను, నీట్గా ఉందని అయితే. ఇంకా స్టవ్ అయితే ఏమీ కదపలేదు. అలానే స్టవ్ పక్కన ఇక్కడ కిటికీ ఉంది కదా, ఇక కిటికీకి మొత్తము కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ క్యాన్ అయితే పెడతాను కదా, ఇది మగ్గులా, అంటే అదే ఆయిల్ది టిన్. ఇంకా దానికి ఆయిల్ మనం వాడినప్పుడల్లా కొంచెం కొంచెం ఇలా అయితే మొత్తము కూడా పక్కకి అలా పేపర్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, జిడ్డు జిడ్డుగా అయిపోతుంది ఒక 1 వీక్ ఆర్ 1 మంత్కే. ఇంకా నీట్గా ఎప్పటికప్పుడు మార్చుకుందాం అనుకుంటున్నాను, గుర్తుండట్లేదు. ఇంకా ఈరోజైతే అలాగూ వీలు పడింది కదా అని చెప్పేసి ఇక్కడ కూడా మొత్తము క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా చూసారు కదా, పేపర్ అయితే వేసేసుకుని ఇక్కడ నాకు అందుబాటులో ఉండేవి మాత్రమే పెట్టుకుంటాను. అంటే ఉప్పులు, కారాలు, పసుపు ఇలా మనకి చేతి పక్కన ఉంటే వంటకి వాటంగా ఉంటుంది కదా, అంటే వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే పెట్టుకుంటున్నాను. వంటగది నీట్గా పెట్టుకుంటే ఆ ఫీలింగే వేరు, ఆడవాళ్ళకి అంత బాగుంటుంది. నీట్గా చేసుకుంటే కనుక ఎప్పుడు అక్కడే గడుపుతాం కదా, ఇలాగే ఉండాలి నీట్గా. ఈ వీడియో అంతా కూడా నేను 3 or 4 ఆ టైం నుండి అయితే షూట్ చేశాను, సాయంత్రం నుండి. అప్పటికి పని మొత్తము కూడా ఇలా చేసుకుంటూ ఇంకా ఫ్రెష్ అయిపోయాను. నేను అప్పటికే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా వ్లాగ్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయాను. పనులు అయితే అలాగే ఉన్నాయి. ఇంకా
ఫ్రెష్ అయిపోయిన తర్వాత వీడియోస్ అన్నీ కూడా వ్లాగ్స్ తీసుకుంటూ ఇంకా నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. కొంతమంది అనుకుంటారు వీడియోస్ కోసమే పనులు చేస్తామా, లేదంటే పనులు చేసుకుంటూ వీడియోస్ తీస్తామా అని చెప్పేసి. మేమైతే అంటే ఎవరైనా సరే, ఏ వ్లాగ్స్ అయినా సరే, ఏ వీడియోస్ అయినా సరే, ఎవరైనా సరే అంటే టైం పాస్ కోసం ఎవరు చేయరు. మన నుండి ఇంకొకళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటారు. లేదంటే మనకి అంటే వీడియోస్ కోసమే ఎవరు కూడా పనులు చేసుకోరు. ఎందుకంటే మన పనులుంటాయి కాబట్టి మన పనులు చేసుకుంటూ మన ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటాము. అది కూడా ఇంట్లో ఉండి ఒక హౌస్ వైఫ్‌గా ఎలాంటి అంటే బయటకి ఎక్కడికి వెళ్ళకుండా ఎలాంటి వీడియోస్ పెట్టాలో తెలియక మాత్రమే ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాము. వీటి వల్ల మరి ఉపయోగం లేదా అంటే ఉపయోగం లేదు, ఉంది అనైతే నాకు తెలీదు. కానీ మా వల్ల అయితే ఎవరికీ కూడా అంటే నష్టం ఏమీ జరగడం లేదు కదా అన్నది మాత్రమే ఆలోచిస్తున్నాము. అంతే కదా! జనాల్ని మేమేమి మోసం చేయకుండా మేము ఇలాంటివి ఫ్రాడ్ వీడియోస్ అలాంటివేమీ షేర్ చేయడం లేదు కదా! మా లైఫ్ స్టైలు ఇలాంటివే చూపిస్తున్నాను. అంటే ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నానంటే, నాకు మార్నింగ్ అయితే ఒక కామెంట్ వచ్చింది. "అసలు నీ వీడియోలేంటమ్మా బాబు" అలా ఒక రకంగా అయితే పెట్టారు. "మీరు పెట్టే ప్రతి కామెంట్స్ కూడా మాకు ఒక ఆనందాన్ని ఇవ్వాలే గానీ, మీరలా బాధ పెట్టేలాగైతే మాట్లాడకండి. ఎందుకంటే ఇది నాకు ఒక్కదానికే కాదు, యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ఈ విషయాలన్నీ కూడా చాలా బాధేస్తుందబ్బా! ఎందుకంటే నచ్చితే మన వీడియోలోకొచ్చి చూడండి. లేదంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్, టైటిల్ అన్నీ చూస్తారు కదా! ఇవి ఎలాంటి వీడియోస్ అన్నది. మీకు నచ్చకపోతే గనక అంటే మాలాంటి వాళ్ళ వీడియోస్ అయితే ఓపెన్ చెయ్యకండి, చూడకండి అంతే. అంతేకానీ మీకు నచ్చడం లేదు, మన చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్. ఏదో ఒకటి మా పిల్లలకి, మా ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్‌గా ఉండాలి, ఎంతో కొంత కష్టపడాలి మేము కూడా అని చెప్పేసి ఇలా చేస్తున్నామే తప్ప మేము ఎవరిని కూడా అంటే మోసం చేయడం లేదు కదా! మేమేమి ఫ్రాడ్ వీడియోస్ ఇలాంటివేమీ పెట్టటం లేదు కదా! మరి అలాంటప్పుడు మీకు నచ్చనప్పుడు వీడియోని స్కిప్ చేయండి, కానీ ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి అబ్బా ప్లీజ్. ఇవి నేను చెప్పేది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే. మీకు ఇక్కడ నేను వాళ్ళు పెట్టిన కామెంట్ కూడా యాడ్ చేస్తాను చూడండి. "అసలు నీకు వీడియోస్ ఎందుకు చెప్పు హా" అంట. నాకు నచ్చిన విషయాలు నేను మన ఫ్యామిలీ అందరితో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా అయితే వీడియోస్ చేసి పెడుతున్నాను. అండ్ అలానే అది పక్కన పెడితే కొంచెం ఓవర్ అయింది అంట. నేనేమైనా ఎక్స్‌పోజింగ్ వీడియోలు పెడుతున్నానా మీరే చెప్పండి. ఎక్కడైనా నా డ్రెస్సింగ్ స్టైల్ మిస్టేక్‌గా ఏమన్నా అనిపించిందా మీరే చెప్పండి. నాది అక్కడ నేను చేసేది డైలీ వ్లాగ్ మాత్రమే. అది కూడా నేను ఆ రోజు శారీ కట్టుకొని చేశాను. దానికి ఆ కామెంట్ వచ్చింది. నాకసలు చాలా సేపు నవ్వాలో, ఏడవాలో ఏమీ అర్థం కాలేదు. కానీ మళ్ళీ వీళ్ళు ఎప్పుడు మన వీడియోస్ చూసేవాళ్ళా అంటే కాదు. కొత్తగా ఛానల్లోకి ఎంటర్ అయిపోయి వీళ్ళని ఎలా డిస్కరేజ్ చేయాలి అన్నట్టుగా మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ అనేది వాళ్ళకి వచ్చినప్పుడు అర్థమవుతుంది. మాలాంటి వాళ్ళని ఒక అడుగు వేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని అలా డిస్కరేజ్ చేయడానికైతే సపోర్ట్ చేయకండి ప్లీజ్. నేను ఇంకా చెప్పాలి అనుకోవడం లేదు ఇలాంటివి షేర్ చేసుకోవడం కూడా నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ ఏం చేస్తాం, ఇలాంటి కామెంట్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇలాంటి కొన్ని మాటలైతే మాట్లాడాలి తప్పదు. ఇంకా వ్యూ చూసారా ఎంత బాగుందో. పనులంతా కూడా ఇంకా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంట్లో, బయట, వంటగది మొత్తము కూడా క్లీన్ చేసేసాను. గిన్నెలైతే ఇంకా బయట వేసేసాను తోమాలి. ఇంకా చూసారు కదా, గిన్నెలైతే అన్నీ ఇంకా బయట పడేసేసాను కడుగుదామని చెప్పేసి. ఇంక అప్పటికే ఇల్లు, వాకిలి మొత్తము కూడా నీట్‌గా క్లీన్ చేశాను. ఇంటి ముందు అలా చూస్తూ ఉండిపోవచ్చబ్బా! అంత చల్లగా వాతావరణం అంతా కూడా అంత బావుంటుంది. మా ఇల్లంతా కూడా క్లీన్ చేశాను కదా! ఇప్పుడు ఒక వీడియో తీద్దాము అనుకున్నాను. కానీ లైట్ వేసి చూస్తే కరెంట్ లేదు. అబ్బయ్య! అయిపోయిందా అనిపించింది. అంటే వీడియోలో కరెంట్ ఉంటే గనక ఇంకా మంచిగా కనిపిస్తది కదా మా హౌస్ అని చెప్పేసి అలా చూపిద్దాము అనుకున్నాను. ఇంకా మీరందరూ కూడా అంటే మీలో కొంతమంది అడిగారు. ఇద్దరు అడిగారు, "మీరు అవనగడ్డ అంటున్నారు కదా! అవనగడ్డలో సంబరాలు జరుగుతున్నాయి కదా! మీరు వెళ్ళలేదా?" అని అయితే అడిగారు. నాకైతే వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా! అసలు కుదరలేదు వెళ్ళడానికి. నార్మల్‌గా వెళ్ళేవాళ్ళమే. వెళ్ళడానికి కూడా ఇంకా ట్రై చేయలేదు. వెళ్ళాలనిపించలేదు. అంటే ఇంకా ఎందుకో అంటే మా వారిని అడిగాను, "ఒకసారి తీసుకువెళ్తారా?" అని చెప్పేసి. "ఎందుకులే వద్దు" అన్నారు. ఇంక అడగలేదు అంతే. ఇంకా అందువల్ల అయితే వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ డే ఒకరోజు అంటే ఇప్పుడు గోల్డ్ చేపించుకోవడానికి వెళ్తాను అని చెప్పాను కదా! ఇంక అప్పుడు ఆ పని మీద అయితే అవనగడ్డ అయితే వచ్చాము. ఇంకా ఊరికే అలా చూసి వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి మా వారైతే అలా ఒక రౌండ్ అయితే వేశారు. చూసారు కదా, ఇక్కడ సంబరంలో అంతా కూడా దిగేసి ఒకసారి మొత్తము కూడా ఒక రౌండ్ వేశాము. అంతకుముందు సంబరాలకు వెళ్తే ఏవో ఒకటి కొనాలి అనిపించేది. ఇప్పుడైతే అలా ఏమీ అనిపించట్లేదు. నార్మల్‌గా వెళ్ళామా, చూసామా అన్నట్టుగా అనిపిస్తుంది అంతే. కాకపోతే ఇక్కడ అవనగడ్డలో లంకమ్మ తల్లి సంబరం అయితే చాలా అంటే చాలా ఘనంగా జరిగింది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ పెడుతూ ఉన్నారు కదా, అవైతే చూస్తూ ఉన్నాను. అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది.
నేను ఎందుకు మిస్ అయ్యానో అనిపించింది. ఆ రోజు మా వారిని తీసుకువెళ్ళు అని చెప్పేసి ఇంకొకసారి మాట్లాడితే బాగుండేదేమో అనిపించింది. చూడడానికి ఎంత కన్నుల పండగగా అయితే ఉందంట ముందు రోజైతే. మేమైతే ఇది సెకండ్ డే అయితే వచ్చాము. అన్ని షాప్స్ మనుషులు కూడా ఉన్నారు కానీ చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. ఇంకా మేమైతే గోల్డ్ షాప్ దగ్గరికైతే వచ్చేసాము గోల్డ్ తీసుకుందాము అని చెప్పేసి. ఫైనల్లీ ఇంకా ఇప్పుడైతే చూపించేస్తాను నేనేం గోల్డ్ తీసుకోవడానికి వచ్చాను అన్నదైతే. ఇంకా బాబు చూసారా, ఇక్కడ చిన్నోడైతే వీడి బర్త్డే ఉంది ఈ మంత్ 9వ తారీఖు, ఏప్రిల్ 9వ తారీఖు అయితే వీడి బర్త్డే ఉంది. ఈలోగా మీకు ఎవరికైనా గుర్తుంటే కనుక ఖచ్చితంగా విష్ చేయండి. అద్దం ఉందని చెప్పేసి ముందు వాడే చూసుకుంటూ నవ్వుకుంటున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే గోల్డ్ అంటే తీసుకుందామని వచ్చాము కదా, ఇంకా ఏం తీసుకుందాము అని చెప్పేసి మా వారు నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాము. అర్థమైపోయింది కదా నేను ఏం గోల్డ్ తీసుకుంటున్నాను అన్నదైతే. ఇవైతే నాకు యూట్యూబ్ నుండి వచ్చిన డబ్బులు కొంచెము, అలానే మా వారు ఇచ్చిన డబ్బులు కొంచెము, మొత్తము కూడా కలిపి అయితే ఇలా గోల్డ్ అయితే తీసుకుంటున్నాము. చూసారు కదా, ఇవైతే మంగళసూత్రం అంటారు కదా, ఇంకా అవైతే తీసుకుంటున్నాను. ఒకటి మాత్రమే తీసుకుంటున్నాను. వీటిలో మాకు 3 సైజెస్ అయితే చూపించారు. నేనైతే మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. అంటే అత్తయ్య కన్నా కూడా ఇంకా పెద్దగా ఉండకూడదు అంటున్నారు కదా, అందుకని చెప్పేసి మరీ చిన్నగా ఉన్నది కాకుండా మీడియం సైజ్ అయితే తీసుకుంటున్నాను. మీడియం ఇప్పుడు మధ్యలో ఉంది కదా, అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నదైతే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఉన్న బంగారం రేట్లకైతే అసలు ఇవి చిన్నవి చేపించాలంటేనే మన మిడిల్ క్లాస్ లైఫ్ వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఇంకా పెద్దవి చేపించాలంటే అమ్మో మన వల్ల కాదండి బాబోయ్ అనిపించింది. అంటే వామ్మో ఇంత రేట్లు పెరిగిపోయాయా, అప్పట్లోనేమో తక్కువగా ఉన్నా కూడా చేపించుకోవాలి అనిపించేది కాదు. ఇప్పుడు ఎక్కువగా ఉన్నా కూడా అవసరాలను బట్టి ఒక్కొక్కసారి తీసుకోవాలి కదా. ఇదైతే నాకు పెళ్ళైనప్పుడు చిన్న సూత్రం ఉంటుంది కదా, అవి అయితే తీసుకొచ్చారు అత్తయ్య వాళ్ళు. ఇంకా అదైతే బాబు చిన్నగా ఉన్నప్పుడు, అంటే పెద్ద బాబు ఒక 1 or 2 years ఉన్నప్పుడు పంటితో కొరికేసేసాడు. గోల్డ్దే కానీ చిన్నగా ఉండేది, మనకి చాలా చిన్నగా వచ్చేది. కాసు ఉంటుంది కదా, సేమ్ అలాంటి టైప్లో కొంచెం మందంగా ఉండి ఒక చుక్కలాగా ఉండేది. ఇంకా అదైతే విరిగిపోయిందని చెప్పేసి ఇలా కొత్తది తీసుకుందామని ఎప్పటి నుండో అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఇన్నాళ్ళు నేను పిచ్చిదే వేసుకునేదాన్ని. ఇంకా ఇది కూడా అంటే సూత్రం కూడా పిచ్చిది ఏంటిలే అని చెప్పేసి ఇప్పుడు ఫైనల్గా అవకాశం వచ్చింది అని చెప్పేసి అయితే సూత్రం అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ గోల్డ్ షాప్ దగ్గర అయితే తీసుకుని ఇంకా అంతా కూడా చెక్ చేపించి అన్ని తరుగులు అన్నీ కూడా తీసేసిన తర్వాత మనీ మొత్తము కూడా కట్టేసేసి నెక్స్ట్ అయితే దానికి లక్క అలానే వెండి బిళ్ళ అయితే కడతారు కదా, ఇంకా అది కూడా వేసేసి ఇంకా ఫైనల్గా కవర్లో పెట్టేసుకుని తీసుకుని వచ్చేసాము. అలానే ఇంట్లోకి కొన్ని చిన్న సరుకులు అయితే లేవు, ఇంకా అవన్నీ కూడా తీసుకుంటున్నాను. మీకు చాలాసార్లు చెప్పాను కదా నా షాపింగ్ కన్నా కూడా మా ఆయన షాపింగే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి. సరుకులు చూడండి నేను ఎలా తీసుకుంటున్నాను, మా వారు ఎలా తీసుకుంటున్నారో. అప్పడాలు పిచ్చాడు ఫ్రెండ్స్ మా ఆయన, అప్పడాలు పిచ్చి. పప్పు ఉండేది అప్పడాలు. ఎందుకు అంత ఇష్టం నీకు అప్పడాలంటే? బఠానీలు తీసుకుంటావా ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర తింటాను. అప్పడాలు పిచ్చాడు ఫ్రెండ్స్, అప్పడాలు చూడండి ఎలా ఏరుకుంటున్నాడు. పప్పు వండినా చారు కాసిన అప్పడాలు కావాలి మా ఆయనకి. అప్పడాలు కూడా అంతసేపు చూస్తారా? చూడు అమ్మ డాడీ పంప. చూసారు కదా మా వాళ్ళతో సంత అయితే అలా ఉంటుంది. ఇంక ఎవరికి కావాల్సిన వాళ్ళు వాటి కోసం ఎగబడుతున్నారు. నేనైతే ఆడవాళ్ళు అన్నిటికీ ఎగబడతారంటారు కదా, నేనైతే అస్సలు ఏమీ మాట్లాడను. ఇంకా నేను ఫస్ట్లో మీరు చూడవచ్చు వీడియోలో నేను కావాల్సినవి ఎక్కడెక్కడ ఏం వద్దా, ఏం వదిలేద్దామా, కావాల్సినవి మాత్రమే ఏం తీసుకుందామని చెప్పేసి 10 సార్లు అయితే చూస్తున్నాను. కానీ మా వారు చూడండి అప్పడాలు అంటారు, అవ్వంటారు, ఇవ్వంటారు. ఇంకా ఆయన షాపింగే ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో. ఇంకా మా బుడ్డాడైతే కింద నుంచి హాయ్ అంటున్నాడు నేను వీడియో తీసుకుంటుంటే. ఇంకా వాడినైతే పైకి లేపి హాయ్ అని చెప్పేసి అయితే చెప్తున్నాడు చూపిస్తుంటే. కానీ వీడి చిన్న మూమెంట్స్ అయితే భలే క్యూట్గా అనిపిస్తాయి. అబ్బా భలే క్యూట్గా చేస్తాడు చూడండి. వీడి బర్త్డే అయితే వస్తుంది. వీడి బర్త్డే షాపింగ్, బర్త్డే ఎలా చేయాలో ఏమో, ఇంకా 3 days మాత్రమే ఉంది. ఫస్ట్ బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసాము. ఇప్పుడు ఇంకా ఎలా కుదిరిద్దో, ఇంకా ఎలా కుదిరితే అలా చేసేయాలి ఈసారి అయితే బర్త్డే.
అంత గ్రాండ్గా ఏమీ చేయాలి అనుకోవడం లేదు, చాలా సింపుల్గా ఈసారి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఎలా అవుతుందో చూడాలి, ఇంకా వాడికి ఎలా చేయాలని ఉందో అలా అవుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేటప్పుడు ఏవన్ మార్ట్ దగ్గర సరుకులు తీసుకున్నాం కదా, ఇంకా అక్కడంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసేటప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము. నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడ చికెన్ కర్రీ ఇంకా రైస్ అయితే వండుతున్నాను. ఒక పక్క ఏమో రైస్ కడిగి పెట్టాను, ఇంకా రాగానే ఫాస్ట్గా వంట చేసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలకి ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి ఇలా అయితే అన్నీ కూడా ఇంకా వెంటనే కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా తెచ్చుకున్న సరుకులు, కూరగాయలు అన్నీ కూడా పక్కన పెట్టేసేసాను. ఇంకా ఈరోజైతే ఏమీ సర్దేదట్లేదు, అంటే ఒక 3 or 4 ఆ టైం నుండి కష్టపడుతూనే ఉన్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ అయితే ఆ వీడియో షూట్ చేశాను కదా నేను యూట్యూబ్ పేమెంట్ గురించి, అది కూడా ఆ రోజు తీశాను వీడియో ఫాస్ట్గా. ఇంకా కూర్చుని ఆ టైంలో ఎవ్వరూ లేరు, పిల్లలు మా వారు అందరూ బయటికి వెళ్ళారు. ఇంకా పని మొత్తము కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ వీడియో కూడా షూట్ చేసుకున్నాను. ఇంకా అప్పటి నుండి వీడియో షూట్ చేసుకోవడము, అలానే ఇంటి పనులన్నీ చేసుకోవడము, మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని రెడీ చేసి ఇంకా మేము మామనగడ్డ వెళ్ళి మళ్ళీ ఇవన్నీ తీసుకుని మళ్ళీ సరుకులు అన్నీ తీసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ అలానే టైర్డ్ అయిపోయానని చెప్పేసి ఇలా సరుకులన్నీ కూడా తెచ్చుకున్నవన్నీ ఒక చోట పెట్టేసేసాను. ఇంకా అవన్నీ కూడా ఏమీ సర్దుకోలేదు, నెక్స్ట్ డే అయినా సర్దుకోవాలి. ఇంకా ఇక్కడైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను, అలానే ఇక్కడ ఒక పక్కేమో రైస్ అయితే కడిగి పెట్టానని చెప్పాను కదా. ఇంకా ఇవి 2 అయిపోయాయి అనుకోండి, పిల్లలకి మళ్ళీ ఫుడ్ పెట్టాలి. ఇంకా ఒకదాని వెనకాల ఒకటి పిల్లలకి ఏదో ఒకటి చేస్తూనే, అంటే పనులన్నీ కూడా వెంటనే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. ఇంకా ఈరోజైతే ఇలా నా డే మొత్తము కూడా గడిచింది. పిల్లలకి కూడా అంతా ఇంకా అన్నం పెట్టేసేసి పిల్లల్ని అయితే పడుకోబెట్టాను. నేను చేపించిన సూత్రం అయితే మెడలో కూడా వేసేసుకున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది, మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి. మరో మంచి వీడియోతో వస్తాను మీ ముందుకి. ఇంకా ఇలాంటివి మరెన్నో మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అబ్బా. లాంగ్ వీడియోస్ అయితే చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరో మంచి వీడియోతో వస్తాను. బాయ్.